మీరు సుశీల్ గారు చాలా క్లోజ్ కదండి ఒక టైంలో? క్లోజ్ అంటే కలిసినప్పుడు క్లోజ్గా, అంతేగాని కానీ ఈ మధ్య కొన్ని టీవీలో వాటిలో సుశీల్ గారి పాటలు అవి వచ్చినప్పుడు నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి చెబుతూ ఉంటా, ఎంత బాగుందండి ఈ పాట, ఎంత బాగా పాడారు. ఆవిడ కూడా అక్కడక్కడ చెప్తూ ఉంటుంది నన్ను గురించి, చాలా బాగా పాడింది. కానీ ఎదురెదురుగా ఇంట్లో ఉంటుంది, ఎదురుగుండా ఎక్కువ కలుసుకోము మేము. ఆవిడ అవార్డు నాకే ఇచ్చింది, ఫస్ట్ అవార్డు. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో ఒక్కొక్క దశకంలో మీరు వర్క్ చేశారు. పాటల ట్రెండ్ ఎలా మారుతూ వచ్చిందని మీరు గమనించారు? అంటే అన్నీ ఒక 4-5 దశాబ్దాల పాటు మీరు పాడారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పాడినవన్నీ ఏదో ఎక్కువ మారడం. అప్పటి పాటలు కూడా ఇప్పుడు కొత్తగా చేసినట్టే ఉన్నాయి, కానీ ఏదో పాత టైప్లో అప్పుడెప్పుడో ఉన్న పాటలల్లే లేవు. నీలిమేఘాలు అది అప్పుడే పాడాను, 1957లో నేను వచ్చిన 2వ-3వ పాట అంతే. ఫస్ట్ సాంగ్ నీ ఆశ అడి ఆశ తెలుగులో, అది కూడా ఇప్పుడు వింటుంటే ఇప్పుడు కొత్తగా చేసినట్టే ఉంటుంది. 1957లో నేను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ట్రెండ్ ఒకటిగానే ఉన్నట్టుంది, కానీ ఆ రకంగా ఆ టైపు లేదు. బాగున్నాయి పాటలు. ఒక విధంగా సైగల పాటలు కూడా ఒక రకంగానే ఉంటాయి ఇప్పుడు విన్నప్పుడు. పాత వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, కానీ నాకేమో కొంచెం అబ్బెట్టుగానే అనిపిస్తుంది ఇప్పుడు వింటే. దియా జాలో ఈ రకంగా పాడతారు వాళ్ళు. అవి ఇప్పుడు మనకు నచ్చుతాయా చెప్పండి? అంట గ్రేట్ సింగర్ అని తప్పు చెప్పటంలే, కానీ ఆ టైపుగా ఉండేది అప్పుడు పాటలు. జగమగ జగమగ దియా జలావ్, జగమగ జగమగ దియా జలావ్, దియా జలావ్, దియా జలావ్. సుశీల గారు పాడిన పాత పాటలు కూడా అట్లా లేవు కదా. నీ ఉండేదా కొండపై అవన్నీ ఎంత బాగున్నాయి. మరి ఇప్పటికి విన్నా కూడా కొత్తగానే ఉన్నాయి, కానీ ఏవో పాత ఇంతకాయలు ఒక రకంగా లేవు కదా, అస్సలు లేవు. అండ్ బహుశా అప్పుడు కానీ నేను వచ్చినప్పుడు 57లో వచ్చాయి, ఇంకా సుశీల గారి కంటే ఇంకా 6 ఏళ్ళు లేటుగా. కానీ మరి నేను పాడినవి కానీ ఆవిడ పాడినవి కానీ అవన్నీ కూడా అట్లా లేవు. చందన చర్చిత అవన్నీ ఆవిడ పాడినవి ఎంత బాగున్నాయి. నేను చందన చర్చిత ఒకసారి ఒక ప్రోగ్రాంలో పాడా, సినిమా ఫీల్డ్కి రాకముందు. ఆవిడ పాట వినా? చందన చర్చిత నీల కళేబర నీ పీతవసన వనమాలి, చాలా బాగుంటుంది. అది 56లో అనుకుంటా ప్రోగ్రాం, సినిమాకి రాకముందు ప్రోగ్రాం చేసినప్పుడు. ఆ ప్రోగ్రాంకి సుశీల్ గారి ఫాదర్ వచ్చారు. ఆయన విని, అబ్బా చాలా బాగా పాడావు, మా అమ్మాయి పాడిన దానికి తీసిపోలేదు, అంత బాగా పాడావు, నువ్వు గ్రేట్ సింగర్ అవుతావు ఆశీర్వాదం చేశాడు, పెద్ద అయినప్పటికే.